హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఈ తప్పు చేస్తారు. ఈ తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీరు ఫుల్గా చూడండి. మీ ఫ్రెండ్స్తోని, మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి తప్పకుండా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, బేసిక్గా మనం ఏదైనా అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ మనము కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు. 100% ఫ్రీగా ఉంటాయి. కొన్ని 50% మాత్రమే ఫ్రీగా ఉంటుంది. మిగతా 50% కావాలి అని అంటే మనం పర్చేజ్ చేయాలి అప్లికేషన్. కొన్ని అప్లికేషన్స్ అయితే 100% పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాన్ని మనం పర్చేజ్ చేస్తే కానీ మనం దాన్ని యూజ్ చేయలేము. ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ మనకి యూజ్ రావచ్చు, యూజ్ రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ యాప్ ఉంది. కైన్ మాస్టర్ అని చెప్పేసి ఒక వీడియో ఎడిటింగ్ యాప్ ఉందన్నమాట. ఆ వీడియో ఎడిటింగ్ యాప్ మనకి ఫ్యూచర్స్ చాలా బాగుంటుంది. ఎవరైతే వీడియో ఎడిటింగ్ మీద అసలు నాలెడ్జ్ లేదో వాళ్ళు కూడా ఆ కైన్ మాస్టర్ని చాలా సింపుల్గా యూజ్ చేసుకోగలుగుతారు అనమాట. ఎందుకంటే దానిలోని బేసిక్ ఫ్యూచర్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే దానిలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం దాన్ని పర్చేజ్ చేస్తే కానీ దాని వాటర్ మార్క్ అనేది పోదు. దాన్ని కంపల్సరీగా పర్చేజ్ చేయాలి. కానీ కొంతమంది దాన్ని పర్చేజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఫైనాన్షియల్గా ఎఫోర్డ్ చేయలేరు, చేయకపోవచ్చు కూడా. ఇలాంటి వాళ్ళ కోసమే చాలామంది డెవలపర్స్ ఏం చేస్తారని అంటే ఎంఓడి ఏపీకే ఫైల్స్ వెబ్సైట్స్లోని పెడతారనమాట. ఎంఓడి ఏపీకే ఫైల్స్ అంటే ఏంటంటే మోడిఫైడ్ ఏపీకే ఫైల్స్. ఏపీకే ఫైల్స్ అంటే ఏంటంటే ఎవరికైతే తెలియదు వాళ్ళకి చెప్తున్నాను. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అన్నీ ఏపీకే ఫార్మేట్లో ఉంటాయి. ఈ మోడిఫైడ్ ఏపీకే ఫైల్స్ అంటే ఏంటంటే మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరికిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మోడిఫై చేస్తారు. అంటే లైక్ ప్రీమియం ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేలాగా వీళ్ళు మోడిఫై చేస్తారు. అప్లికేషన్ని మోడిఫై చేసేసి డిఫరెంట్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తారు. అందరూ అనుకుంటారు చాలామంది దీన్ని కొనేసి దీన్ని యూజ్ చేస్తున్నారు, బట్ నాకు ఇది మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వచ్చేస్తుంది అని చెప్పేసి. కానీ భయ్యా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నెట్లో ఏది ఫ్రీగా రాదు. మనం కంపల్సరీగా ఏదో ఒకటి పర్చేజ్ చేయాలి. ఈవెన్ మనం చూస్తున్న ప్రతి వీడియో అవ్వచ్చు, మనం చూస్తున్న ప్రతి పేజ్ అవ్వచ్చు, ఎవరికో ఒకరికి పైసలు వస్తున్నాయి. మీరు ఆ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది అనుకుంటున్నారా? కాదు, మీరు వాళ్ళకి ప్రొడక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కైన్ మాస్టర్నే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను. కైన్ మాస్టర్ ఎంఓడి ఏపీకే ఫైల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ నేను ఎంఓడి ఏపీకే ఫైల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చాలా వెబ్సైట్స్లోని ఎంఓడి ఏపీకే ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ వెబ్సైటే తీసుకున్నాను, apkdone.com అని చెప్పేసి ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఎంఓడి ఫ్యూచర్స్ అని చెప్పేసి అన్లాక్డ్ ఫ్యూచర్స్ ఉంది. యాడ్స్ సర్వీసెస్ డిజేబుల్డ్ అని చెప్పేసి ఉంది. అనలిటిక్స్ డిజేబుల్స్ అని చెప్పేసి ఉంది. ఫుల్ సబ్స్క్రిప్షన్ అన్లాక్డ్, ఫుల్ షాప్ అసెట్స్ యాక్సెస్ చేయగలుగుతున్నాము, వాటర్ మార్క్ లేదు. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇన్ని దొరికేస్తున్నాయి కదా, ఇంకెందుకు డౌన్లోడ్ చేసేవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఏదో ఒక ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఈ ఫైల్ ఏదైతే ఉంది 90 MB ఉంది. ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో జస్ట్ 76 MB ఉంది. అంటే 90 MB ఉందని అంటే మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ అన్నది వీళ్ళు తీసుకుంటున్నారు. అన్ని ఎంఓడి ఏపీకే ఫైల్స్ సెక్యూర్డ్ కాదు. కొన్ని ఏపీకే ఫైల్స్ మనకి ఏదైతే వెబ్సైట్స్లో దొరుకుతాయో, మనకి ప్లే స్టోర్లో కాకుండా వెబ్సైట్స్లో ఏవైతే దొరుకుతాయో, ఎస్పెషల్గా ఈ ఎంఓడి ఏపీకే ఫైల్స్, మోడిఫైడ్ ఏపీకే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అన్సెక్యూర్డ్గా ఉంటాయి. వాటి వల్ల మాల్వేర్, ర్యాన్సమ్వేర్ ఆర్ స్పైవేర్ వైరస్లు కానీ వన్స్ మన డేటా మన ఫోన్లో ఎంటర్ అయ్యిందా మనం దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. స్పైవేర్ కానీ లోపలికి వెళ్ళిందా, స్పైవేర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన ప్రమేయం లేకుండా మన మొబైల్ తాలూకా కెమెరాని ఎవరో థర్డ్ పార్టీ డెవలపర్స్ అవ్వచ్చు, వాళ్ళ హ్యాకర్స్ అవ్వచ్చు, వాటిని యాక్సెస్ చేస్తారు. మన ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి, మన డేటా లాస్ అవుతుంది, మన డేటా లీక్ అవుతుంది. మన డేటాని ఎవరో థర్డ్ పార్టీ పర్సన్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి సేల్ చేసేస్తారు. దీనివల్ల మీ ప్రైవసీ అన్నది ఫుల్గా డ్యామేజ్ అవుతుంది. అనవసరంగా కక్కుర్తి పడకండి. ఇలాంటి ఫ్రీగా ఏవి రావు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎంఓడి ఏపీకే ఫైల్స్ అనేవి సెక్యూర్డ్ కాదు. అండ్ ఇంకో కామెంట్ వచ్చింది, అంటే సేమ్ పర్సనే ఇంకో కామెంట్ పెట్టారు. ఏంటంటే భయ్య ఈ కైన్ మాస్టర్ ఉంది, కైన్ మాస్టర్ తనకు వాటర్ మార్క్ అనేది పోవట్లేదు అనేసి. బేసిక్గా వాటర్ మార్క్ ఎందుకు పెడతారని అంటే వాళ్ళ ఫోటో
లేదా వాళ్ళ లైసెన్స్డ్ వీడియో అవ్వచ్చు లేదా అప్లికేషన్ అవ్వచ్చు, అది వేరే ఎవరు యూజ్ చేయకుండా వాటర్ మార్క్ ఉంటుంది. కాపీరైట్ ఇష్యూస్ రాకుండా వాటర్ మార్క్ ఉంటుంది. మీరు ఆ వాటర్ మార్క్ని తీసేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి యూజ్ చేస్తున్నారంటే ఒరిజినల్ డెవలపర్ ఎవరు అంత ఈజీగా తీసుకోరు భయ్య, దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోరు. ఇంకొంతమంది ఉన్నారు, వాటర్ మార్క్ రిమూవల్ అని చెప్పేసి ఉంది భయ్య. మనకి ప్లే స్టోర్లోకి వాటర్ మార్క్ రిమూవర్ ఫర్ వీడియోస్ అని కొడితే మనకి చాలా అప్లికేషన్స్ వస్తాయి. అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తే బాగానే పనిచేస్తుంది అని అంటూ ఉంటారు. బాగానే పనిచేయవు భయ్య. వాటర్ మార్క్ రిమూవర్ యాప్స్ సెట్ చేస్తాయి అంటే బేసిక్గా వాటర్ మార్క్ ఉన్న ప్లేస్ని బ్లర్ చేస్తుంది అంతే. అదేం వాటర్ మార్క్ రిమూవ్ చేసేది. మీరు ఏ వాటర్ మార్క్ రిమూవర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రై చేయండి, అవి జస్ట్ బ్లర్ చేస్తాయి ఆ ప్లేస్. దానివల్ల మీ వీడియో క్వాలిటీ పోతుంది ఫస్ట్ థింగ్. ఆ పర్టికులర్ బ్లర్ చేసిన ప్లేస్లో మనకి ఏదైనా హైలైట్ ఆ వీడియోలో ఏదైనా హైలైట్ ఉంటే ఆ పర్టికులర్ ఏరియా మొత్తం బ్లర్ అయిపోవడం వల్ల మనకి క్లారిటీ కూడా ఉండదు. మీకు ఏదైనా అప్లికేషన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలి అని అంటే మనీ సేవ్ చేసుకొని కొనుక్కోండి భయ్య. లేదా మీకు ఈ కైన్ మాస్టర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ కైన్ మాస్టర్ వల్ల మీకు వాటర్ మార్క్ వచ్చేస్తుంది, కొన్ని ఫీచర్స్ యూజ్ చేయలేమంటున్నారు. అలాంటప్పుడు మీరు విఎన్ క్రియేటర్స్ అని చెప్పేసి విఎన్ వీడియో ఎడిటింగ్ యాప్ అని మనం ప్లే స్టోర్లో కొడితే మనకి ఆ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ మనకి 100 ప్రాజెక్ట్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్కోర్స్ అందులో కూడా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలంటే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ కైన్ మాస్టర్తో కంపేర్ చేసుకుంటే విఎన్ వీడియో ఎడిటింగ్ చాలా బెస్ట్. అనవసరంగా ఎంఓడి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని అనవసరంగా మీ ప్రైవసీని ఇష్యూ చేయకండి. ఇవి అంత సేఫ్ కాదు. అన్ని ఎంఓడి ఏపీకే ఫైల్స్ సేఫ్గా ఉండవు. ఏది సేఫో ఏది అన్సేఫో చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వెబ్సైటే చూసుకోండి, apkdone.com అని ఉంది. ఇప్పుడు ఈ డెవలపర్స్కి ఏం యూజు? ఇప్పుడు ఈ డెవలపర్ ఏదైతే ఉన్నాడో, కైన్ మాస్టర్ కార్పొరేషన్ డెవలపర్ ఏదైతే ఉన్నాడో, ఈ ఒరిజినల్ డెవలపర్ ఇది. ఎవరైతే మనకి ఈవెన్ ఇక్కడ నేను కైన్ మాస్టర్ ప్లే స్టోర్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను అబౌట్ దిస్ యాప్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇదిగోండి ఆఫర్డ్ బై అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి ఆఫర్డ్ బై కైన్ మాస్టర్ కార్పొరేషన్. సేమ్ ఈ డెవలపరే మనకి ఇక్కడ కూడా కనిపిస్తున్నారు. ఇద్దరూ ఒకటే. కానీ ఇద్దరూ ఒకటే అన్నది నువ్వు నేను ఎవరో చెప్పలేము. ఇద్దరూ ఒకటే అయ్యుండుంటే వాడు ఊరికే ఈ వెబ్సైట్లోనేమో వాడు ఫ్రీగా ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఫ్రీగా పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా పెట్టడం వల్ల మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇలా కిందకి వెళ్తే ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇలా కిందకి వెళ్తే ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. మళ్ళీ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే పైసలు వస్తాయి, మీకే ఉపయోగం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈడేట్రా బాబు ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వెబ్సైట్లో పెట్టేశారని అనుకుంటారు మీరు. కానీ ఆడు ఫ్రీగా పెట్టడు. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఇప్పుడు నేను ఈ యాడ్ ఓపెన్ చేశాను. ఈ యాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? గూగుల్ యాడ్స్ వల్ల పెట్టారు. ఇక్కడ మన ads.google.com అని చెప్పేసి ఉంది. ఇది గూగుల్ యాడ్స్ వాళ్ళదే. ఈ గూగుల్ వీళ్ళకి ఏదైతే ఈ పర్టికులర్ apkdone.com ఉందో వాళ్ళకేమో పైసలు ఇస్తారు. పైసలు ఇవ్వడం వల్ల అవి డౌన్లోడ్ అవుతాయి. అవి డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి నష్టమే తప్ప ఉపయోగం లేదు. ఇంకో విషయం చెప్తాను, ఒకవేళ మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా బాగానే పనిచేసింది అనుకుందాం, ఈ ఎంఓడి ఏపీకే ఫైల్స్ బాగానే పనిచేసింది అనుకుందాం. కానీ ఇన్ కేస్ మనకు ఒరిజినల్ గూగుల్ ప్లే స్టోర్లోని ఒరిజినల్ యాప్ ఏదైతే ఉందో దానిలో మనకి ఏదైనా అప్డేట్ వచ్చింది అనుకోండి, ఆ అప్డేట్ అనేది మనకి డిల్లో కనిపించదు. సేమ్ డెవలపర్ అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఉంది ఇది సేమ్ డెవలపర్, ఈ పర్టికులర్ apkdone.com వెబ్సైట్లో పెట్టినోడు సేమ్ డెవలపర్. ఇన్ కేస్ మీరు దీన్ని అప్డేట్ చేసినా కూడా మనకి ఏపీకే ఫైల్ ఏదైతే ఉందో ఇది ఎంఓడి ఏపీకే ఫైల్ నుంచి ఏపీకే ఫైల్లో షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంతవరకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ పోతాయి. మీరు మళ్ళీ అది అన్ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ మీరు ఇది వెబ్సైట్లోకి వెళ్ళి ఎంఓడి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు దాన్ని కంటిన్యూ చేయాలి. అన్లెస్ కొత్త ఎంఓడి ఏపీకే ఫైల్లోని మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఒరిజినల్ ఏపీకే ఫైల్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే కొత్త ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ కూడా వీళ్ళు డెవలప్ చేసినంత వరకు, ఈ ఎంఓడి ఏపీకే ఫైల్స్ డెవలప్ చేసినంత వరకు మనకి ఆ ఫీచర్స్ రావు. ఇన్ని నష్టాలు ఉన్న ఈ ఎంఓడి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయడం అంత ఏవైనా యూజ్ ఉందా? దయచేసి యూజ్ చేయకండి ఎంఓడి ఏపీకే ఫైల్స్. స్ట్రిక్ట్గా చెప్తున్నాను భయ్య, ప్లీజ్ మీ ప్రైవసీని ఎక్స్పోజ్ చేయొద్దు. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలని అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.